వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మక్ అప్డేట్స్ చూద్దాం. 2019లో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడంతో ఏపీకి క్యాపిటల్ లేకుండా పోయింది. కోట్ల రూపాయల విలువ చేసే ఇనుప సామాగ్రి పనికి రాకుండా పోయింది. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ప్రజాధనం వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమవుతాయని అక్కడి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అమరావతిలోని శాశ్వత అసెంబ్లీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం నుండి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. చంద్రుల కళల రాజధాని అమరావతి 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టింది. అయితే ఏదైతే ఇక శంకుస్థాపన జరిగిన మరుసటి రోజు నుంచి శరవేగంగా కూడా పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా తాత్కాలిక భవనాలతోటి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. అయితే మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అమరావతి అద్భుతమైనటువంటి రాజధాని నిర్మిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దిగ్గజాలను నిపుణులు తీసుకొచ్చి అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఇదే క్రమంలో అమరావతిలోని పలు ప్రాంతాల్లో కొన్ని కీలకమైనటువంటి భవనాలను నిర్మించారు. అయితే నిర్మాణ దశలో ఉండగానే 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ పనులను అక్కడ నిలిపివేసింది. అయితే ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఆ ప్రాంతానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇదంతా కూడా ఇప్పుడు డొంకలు, చెట్లతో, పొదలతో నిండిపోయినటువంటి ప్రాంతం ఇది. ప్రపంచ దేశాలను ఆంధ్రప్రదేశ్కు చూపించేలాగా, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలాగా, అందరి చూపు ఆంధ్రప్రదేశ్కు వచ్చేలాగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కట్టడాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇవే ఇక్కడ ట్విన్ టవర్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఒకటి అమరావతి సచివాలయం, మరొకటి అమరావతి అసెంబ్లీ. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి కట్టడాలుగా, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కట్టడాలుగా తీర్చిదిద్దేందుకు ఆయన సంకల్పించారు. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా నీటితో నిండిపోయి చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఐరన్ అక్కడే తుప్పు పట్టేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం కుడిపక్క ఒక భవనం నిర్మాణం చూస్తున్నాము, అలాగే ఎడమవైపు మరొక భవనం నిర్మాణం చూస్తున్నాము, మధ్యలో ఒక టవరు. ఇవన్నీ కూడా ఏదైతే ఉదయం 9 గంటలకు సూర్యకిరణాలు తాకగానే జనగణమన గీతం ఇక్కడ ఆలపించేలాగా ఒక అద్భుతమైనటువంటి పరికరాలను కూడా అమర్చి ఈ యొక్క బిల్డింగ్ను, అద్భుతమైనటువంటి టవర్స్ను ఇక్కడ ఏర్పాటు చేసి అందులోనే ఒక సచివాలయం, మరొక చోట అసెంబ్లీ హాల్ను నిర్మించడానికి దగ్గరలోనే ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ భవంతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం నిర్మానుష్యంగా మిగిలిపోయినాయి, అర్ధాంతరంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ భవనాలు నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు దర్శనమిచ్చేవి. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ సచివాలయం ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి సచివాలయం, ఎక్కడా లేనటువంటి అసెంబ్లీ ప్రాంతం కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కానీ వాటిలన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దీనికి బాటలు వేసింది. అయితే ఇన్ని కట్టడాలు, ఇంత నిర్మాణం ఆగిపోయినప్పటికీ కూడా దీన్నంతటి కూడా గ్రాఫిక్స్ అని చెప్పేసి ఎప్పుడైతే గత ప్రభుత్వం చెప్పడం అనేది హాస్యాస్పదమని చెప్పేసి ఇప్పటికే ప్రజలంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకాశాన్ని తాకేటువంటి భవనాలు ఒక పక్క, ఐఆర్ఎస్, ఐఏఎస్, అలాగే ఐపీఎస్, ఎన్జిఓస్ బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి అనుకున్న సమయానికి మరొక ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ విధ్వంసం సృష్టించడం, అంటే ఎక్కడ పనులు అక్కడ ఆపేయడమే ఇది ఒక పెద్ద విధ్వంసం అని చెప్పుకోవచ్చు, మౌనంతో కూడినటువంటి విధ్వంసం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడికక్కడ చెట్లు, ముళ్ళ చెట్లు వచ్చేసి ఈ యొక్క విలువైనటువంటి భూములన్నీ కూడా ఈ విధంగా మారిపోయి అడవులను తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నో రోడ్లను నిర్మించారు, స్పీడ్ యాక్సెస్ రోడ్లను నిర్మించారు. ఎక్కడైనా సరే అమరావతిలో 20 నిమిషాల్లో ఎవరికైనా ఏదైనా జరిగినా సరే 20 నిమిషాల్లో అమరావతిని చుట్టి విజయవాడకు అంబులెన్స్ వెళ్లేలాగా స్పీడ్ యాక్సెస్ రోడ్లను కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కానీ ఇక్కడ ఏదైతే అద్భుతమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అమరావతిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, అమరావతి నుండి.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో అమరావతి రైతులు, న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెం వద్ద సీఎస్ నీరబ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపేందుకు అమరావతి రైతులు, న్యాయవాదులు ఆయన కార్యాలయానికి తరలి వెళ్లారు. అమరావతి తిరిగి ప్రారంభమవడంతో మీడియా పాత్ర ప్రధానమైనదని రైతులు, న్యాయవాదులు కొనియాడారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి శంకుస్థాపన ప్రాంతం నుండి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. కళల రాజధాని అమరావతి మరొకసారి పునర్జీవం పోసుకోబోతోంది. ఏదైతే నిన్న మొన్నటి వరకు తుప్పలతో నిన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉండేటువంటి తుప్పలన్నింటిని కూడా తొలగిస్తున్నారు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇక్కడ సిఎస్ నీరబ్ కుమార్ కూడా పర్యటిస్తూ ఇక్కడ ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యాయని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే గతంలో ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతంలో ఇప్పటికే రైతులు అలాగే అడ్వకేట్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కదా, 171 పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చినటువంటి మట్టితో చేసినటువంటి యొక్క పుణ్యభూమి దగ్గర మనం ఉన్నాము. అయితే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ నీరబ్ కుమార్ కూడా ఇక్కడ పర్యటించారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ రవీంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇప్పుడు నీరబ్ గారు వచ్చారు, పనులు మొదలవుతున్నాయి అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది కళా నిజమా అనిపిస్తుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ముఖ్యంగా రాజధాని గ్రామాలకు సంబంధించిన మహిళా రైతులు మిగతా పౌరులు, యువకులు అందరూ కూడా ఏకైక రాజధాని కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నారు. మరి ఈ విధానంలో అనేక మంది ముఖ్యంగా మహిళలు ఎన్నో అవస్థలకు గురయ్యారు. చెప్పాలంటే మనం మాటల్లో చెప్పలేము. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని వాళ్ళు, కర్కశమైనటువంటి సంఘటనలో పాల్గొన్న వాళ్ళు కూడా పోలీసులు పెట్టిన ఇబ్బందులకు, మరి గవర్నమెంట్ తీసుకున్న విధానాల్లో ఇమడలేక, మరి ఇంట్లో ఉండలేక, ఏం చేయాలో కూడా తెలియక రోడ్డును పడి అమరావతి అని కేకలేసుకుంటూ వెళ్ళిన సందర్భాల్లో ఈ మొదలైన అమరావతి ఉద్యమం. అప్పుడే మేము అనేక సార్లు అనుకున్నాము. మేము వచ్చినప్పుడల్లా సోదరిమణులైన రైతు మహిళలకు ఎన్నోసార్లు చెప్పుకున్నాము, అమ్మా మీ యొక్క శ్రమ ఊరికే పోదు. మరి గతంలో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మహనీయులు అందరూ మరి మన స్వాతంత్రం కోసం చాలా త్యాగం చేశారు. జీవితాలే వాళ్ళకి ఖర్చు అయిపోయినాయి. వాటిలో ముఖ్యుడు మహాత్మా గాంధీ. అలాంటి మహాత్మా గాంధీ నడుచుకున్న సన్మార్గంలో, త్యాగరీతిలో, సంకల్పంలో, క్రమశిక్షణలో మీరందరూ కూడా ఉన్నారు. మనం ఏదోలో కొద్దిమందే ఉన్నాము, మనకు అందరూ కలిసి రావట్లేదు, మనలో ఐక్యమత లేదు, మన ఊరు వారే మన మాట వినటలేదని చెప్పి నిరాశ నిస్రోకు గురి కావద్దు. మీ 25 మంది కానీ 50 మంది కానీ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మధ్యలో ఉన్నారు మీరు. అది మాత్రం సత్యం. ఇది ఏదో ఒక రోజు మీకు నిత్యం ద్వారా తెలుస్తుందని అప్పుడే మనం అనుకున్నాము. మరి అట్లానే అందరూ కూడా వాళ్ళ యొక్క సంకల్పాన్ని వదలకుండా, మనోనిగ్రహాన్ని వదలకుండా మరి ప్రతిరోజు నిత్యం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా శిబిరాల్లో ఉన్నారు. మరి అమరావతి శిబిరాలంటే అది ఒక మన భారతదేశానికే ఒక నిదర్శనంగా మిగిలిపోయేటట్లు కూడా మీరు వర్క్ చేశారమ్మా. మరి దాని తత్ఫలితమే ఈ అమరావతి శిబిరాల్లో రహిత మహిళలు వాళ్ళ యొక్క త్యాగం మొట్టమొదటి ప్లాట్ఫామ్. మనకి ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చిందంటే, అమరావతికి స్వాతంత్రం వచ్చిందంటే, మరి మళ్ళీ పార్టీ తిరిగి వచ్చిందంటే, మళ్ళీ సరైన పరిపాలన ముందుకు వెళ్తుందనుకుంటే కేవలం అమరావతి రైతు మహిళలే దీనికి మొట్టమొదటిసారిగా వాళ్ళు వేసిన స్టెప్, వాళ్లే ప్రధానం. మీరు చెప్పండి, ఇంతకాలం పోరాటానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చా? అయిపోయిందండి. సునామీ వచ్చింది కదా, ఓట్ల సునామీ వచ్చింది. 94% ఆఫ్ ద సీట్స్ కూటమికి వచ్చేసినాయి. యాక్చువల్గా ఇదేంటంటే అండి, ఇదంతా ఒక పవిత్రమైన ప్రదేశం. 22 అక్టోబర్ 22, 2015లో శంకుస్థాపన జరిగిన తర్వాత ఓ పవిత్ర ప్రదేశంగా, పిలిగ్రిమ్ ప్లేస్గా ఇది చేశారు. ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ ఉండేది, 10 మెంబర్స్ సెక్యూరిటీ ఉండేది. అట్లాగే కొన్ని లక్షల మంది విజిట్ చేశారు ఈ ప్లేస్ని. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా దీన్ని ఏదో ఒక విధంగా ఇది చేయాలనే ఉద్దేశంతో ఇదయింది. నేను ఆల్రెడీ సిఎస్ గారికి చూపించాను. 2 నెలల లాస్ట్ ఇయర్ 18/4/2023 నేను కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఏం జరగబోతుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లెటర్స్ ఎక్సెట్రా అని నా దగ్గర ఉన్నాయి.
నేను అప్పుడు ఆల్రెడీ సిఎస్ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా ఈ ప్లేస్ అంతటిని కూడా ఇచ్చేసేసి సెక్యూరిటీ తీసేయడం జరిగిపోయింది. అలాగే ఇక్కడ గార్డెన్ వర్క్ చేసే వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఈ ప్లేస్ అంతటిని. ఈ మొత్తాన్ని స్మాష్ చేసేసి ఆగం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ఇసుక ఇక్కడ దగ్గరగా ఉందండి, దీన్ని తోముకెళ్ళటానికి వీళ్ళందరూ ఉంటే ఇబ్బంది అయిద్దని ఈ మొత్తాన్ని కూడా ఇది చేయడం జరిగింది. మేము ఆల్రెడీ కమిషనర్ గారికి, విజయవాడ కమిషనర్ ఆఫీసుకు కానీ లోకల్ గా ఉన్నటువంటి సిఆర్డీ ఆఫీసులో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా జరగబోతుంది, మీరు తగినటువంటి చర్యలు తీసుకోమని. వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. నిన్న మొన్న వస్తే చాలా ఘోరంగా ఉండేదండి మీ ప్లేసు. ఇప్పటికి మార్పు వచ్చింది. మేము ఒక కాజ్ కోసం ఇచ్చాము. మేము మొత్తం 25% తీసుకుని 75% అప్పుడు చంద్రబాబు గారు మా అందరిని కన్విన్స్ చేసి ఒక కాజ్ కోసం ఇచ్చాము. రాజధాని లేదు, మీరు హెల్ప్ చేస్తే జరిగిద్ది అనే దాంతో 6 నెలలు డిస్కషన్ జరిగినాయండి. యాక్చువల్గా మా ల్యాండ్స్ ఇక్కడే 15 ఎకరాలు, ఇది నా ల్యాండ్ 15 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా బాగా పంటలు పండే ప్రాంతం. మాకు ఆల్రెడీ అప్పుడే 75,000 కౌలు ఉండేది, సంవత్సరానికి 75 కౌలు ఉండేది, పర్టికులర్గా దిస్ ల్యాండ్. ఆ పరిస్థితిలో మేము ఛాన్సార్లు 2-3 సార్లు అప్పుడు గవర్నమెంట్ మనకి హైదరాబాద్లో ఉండేది. 3 సార్లు ఏమో మన చంద్రబాబు గారిని అక్కడ కలిసి ఆయన కన్విన్స్ చేసి అవసరం ఏంటి, వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ గివింగ్ ద ల్యాండ్ అనే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మేము చేయడం జరిగింది. మేము ఒక నోబుల్ కాజ్ ఇచ్చామండి. మేమేదో రిచ్ అవ్వాలి ఇలాంటివి కాదు. కానీ మేము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. మన పిల్లలంతా కూడా మైగ్రెంట్స్ అయిపోతున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, లేదంటే అమెరికానో ఇలా వెళ్తున్నారు. ఇది జరగకూడదు, ఇది ఆపాల అనే ఉద్దేశంతో మేము ఇచ్చాము. మేము ఏ కాజ్ కోసం, ఏ నోబుల్ కాజ్ కోసం అయితే ఇచ్చామో అది జరగాలని, జరుగుతుందని ఆశిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇన్ని సంవత్సరాల పోరాటానికి మీకు ఇప్పుడు సిఎస్ గారు ఇచ్చిన మాట ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. కానీ మేము గత 2 సంవత్సరాలుగా కూడా కౌలు గురించి సిఆర్డీ కమిషనర్ వివేక్ యాదవ్ గారిని అడగటం జరిగింది. ఆయన ఎప్పుడు ఆ సైడ్ నుంచి అయిపోయింది, ఫైనాన్స్ కమిటీ వాళ్ళ దగ్గర ఉంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగాను, ఇప్పుడు కూడా అదే రీజన్ చెబుతారా అండి, ఇప్పుడన్నా వేస్తారా అంటే ఇప్పుడు సిఎస్ గారిని చూపిస్తున్నారు. సిఎస్ గారేమో ఓట్ సెరమనీ తర్వాత ఫైనాన్స్ కెపాసిటీ చూసి వేస్తా ఉన్నారు. మేము మాత్రం ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది అంటే రాబోయే ప్రభుత్వాన్ని మొట్టమొదట కౌలు మాత్రం, ఎందుకంటే 2023 మేకే ఇవ్వాల్సిన కౌలు 2024 మే వచ్చినా వేయలేదు. అప్పుడు కోర్టులో కూడా వాళ్ళు ఏం పోరాడంటే మే అంటే నాకు మే దాకా సమయం ఉందని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున లాయర్లు పోరాడారు. ఆ మే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మే వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జూన్ జూలైలో వేసేవాళ్ళు, ఇప్పుడు జూన్ కూడా వచ్చింది కాబట్టి 2 సంవత్సరాల కౌలు ఒకేసారి కోరుతా ఉన్నాం. నేను నాకంటే ఆర్థికంగా అంత ఇబ్బంది లేకపోవచ్చు, కానీ చాలా మంది సన్నా చిన్నకారు రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ పెళ్లిళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడతా వాళ్ళ కడగండ్లు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మేము అమరావతి జేఏసీ తరఫున ఎన్నోసార్లు సిఆర్డీ కమిషన్ కలవడం జరిగింది. ఆయన నుంచి స్పందన శూన్యం. మరి ఇప్పుడన్నా ఆయన స్పందిస్తారో లేదంటే కొత్త వారిని తీసుకొచ్చి ఈ సర్వేయంగా పరుగులు పెట్టించడానికి కృషి చేస్తారో ఆశిస్తాం. ముఖ్యంగా కానీ సిఆర్డీఏ కింద శ్రీలక్ష్మి గారిని మొట్టమొదట ఆమె ఇవన్నీ ఇక్కడి నుంచి తరలించుకొని పోతా ఉంటే కళ్ళప్పగిచ్చి చూస్తా ఉంది. కాబట్టి ఆమెను విచారించి ఎందుకు మీరందరూ కూడా ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్నీ తీసుకొని పోతా ఉంటే సిఆర్డీ కమిషనర్ గారు కానీ సిఆర్డీఏ ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి గాని ఎందుకు కళ్ళప్పగించి చూస్తా ఉన్నారు? వీళ్ళు కూడా లేదంటే ఆ దొంగతనాల్లో భాగస్వాములా లేదా ఇక్కడ ఇప్పటికి కూడా నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా నేను పెనుమాగ్రామంలో చూస్తే 12:30కి మణికంఠ అనే లారీ ట్రాన్స్పోర్ట్ ది శాండ్ వెళ్తానే ఉంది. మరి ఇప్పటికి కూడా రెవెన్యూ పోలీస్ శాఖ వాళ్ళు కళ్ళప్పగించి చూస్తా ఉన్నారా లేదంటే వీళ్ళందరూ కూడా ముడుపులు తీసుకున్నారు కాబట్టి వదిలేస్తున్నారో తెలియదు. 1636 రోజులు ఈ రోజు సిఎస్ మాట్లాడారు, విన్నారు మీరు, ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ తోటి మేము అమరావతి రైతులు ఇంకా పడ్డ శ్రమ అనేది పటాపంచలైనట్టుగానే ఒక ఆనంద బాష్పాలుగానే భావించాలి. ఎన్ని రోజులు మమ్మల్ని ఎంత అవహేళన చేసినా కూడా మేము దానికి అన్నిటికీ ఓర్చి ఇదే ప్లేస్ లో మేము చూడటానికి వచ్చిన రోజు మందు బాటిల్స్ అయినా సిగరెట్లైనా, హోమకొండాల్లో సిగరెట్లు ఉన్నాయి, మరి మందు బాటిల్స్ ఉన్నాయి, అవన్నీ చూసిన రోజు మాకు మనసు ఎంతో ఆవేదన చెందింది. అట్లా కాకుండా ఇవాళ వచ్చేసరికి ఓన్లీ 2-3 డేస్ లోనే ఎంత మార్పు వచ్చిందని అంటే ఇవాళ అమరావతి అనేది అభివృద్ధి పాదంలో నడుస్తుంది అంటానికి ఇక్కడున్న మట్టి నీరు సాక్ష్యం, ఈ డెవలప్ అవుతున్న ఈ ప్లేస్ సాక్ష్యం కనపడుతుంది. ఏ అమరావతి అజరామరం
30,000 గ్రామాల నుంచి నీరు మట్టి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా చేసిన ఈ పుణ్య జలాలు, ఈ పుణ్య మట్టి వల్లనే అమరావతిలో అంగుళం కూడా కదిలించలేకపోయాడు మాజీ ముఖ్యమంత్రి అని మేము బాగా గట్టిగా నమ్ముతున్నాము. ఇక అమరావతికి అనేది పూర్వవైభవం వచ్చింది. పూర్వవైభవం తెచ్చే నాయకుడిని అందరి కృషితోటి, రాష్ట్ర వ్యాప్తంగా అందరి కృషితోటి మేము తీసుకొచ్చుకున్నాము. కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, మహిళా అడ్వకేట్స్, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుతో అమరావతి రైతుల కష్టాలు మొన్న జూన్ 4తో వచ్చిన తీర్పుతో అఖండమైన మెజార్టీతో మన ఎన్డీఏ రావడం వల్ల ముగిసిందని, అమరావతి రైతుల కష్టాలు ముగిసిపోయాయని, వాళ్ళకి ఆనందమే మిగిలిందని మేమందరం నమ్ముతున్నామండి. ఎన్ని కష్టాలు పడ్డారో మేము కళ్ళారా చూసాము. వాళ్ళ కోసం ఇక్కడికి రావడం జరిగింది, సంఘీభావం తెలపడం అయింది. మేము చేసింది, అమరావతి రైతులు చేసిన దాంట్లో చాలా తక్కువ అండి. వాళ్ళ కష్టాలు ఇంకా తీరిపోయినాయి, ఆనందం వికసించింది. అసలైన నాయకుడు మళ్ళా తిరిగి వచ్చాడు. అమరావతి ఊపిరి పీల్చుకో అనే నినాదం ఇక నుంచి అజరామరం అవుతుందని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మీరు చాలా పోరాటాలు చేశారు, మీరు మహిళా న్యాయవాదిగా కూడా మీరు చాలా పోరాటాలు చేశారు అమరావతి కోసం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే అమరావతి నిజంగానండి, మీడియా వాళ్ళందరికీ ఇందు మూలంగా చెప్తున్నాను, మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి. అమరావతి రైతులు ఆడపిల్లలు అలా ఏడ్చబడుతున్నప్పుడు ప్రపంచ దేశాలు చూసినాయండి. ఎప్పుడూ బయట రాని ఆడపిల్లలు, ఏమీ అవసరం లేకపోయినా సరే, వాళ్ళకి భూములు లేకపోయినా ప్రపంచం అంతా అమరావతి వైపు చూసింది. అప్పుడు మీరే మాకు అండగా నిలబడ్డారు. డ్రోన్ కెమెరాలు పెట్టి పైనుంచి తీశాడా, ఈడ్ చేశాడా, ఆడవాళ్ళని ఎలా చేశాడో ఒక మృగంలాగా చేశాడండి. మనిషి ఒక జంతువు అడవిలో ఉంటే దాటి బయటకు వస్తుంటే దాని మృగమైతే రానివారు కదా, మనిషి మృగంలా అయిపోయాడు. ఎందుకో మరి అలా అయిపోయి ఆడవాళ్ళ వైపు అంత అసభ్యకరంగా ప్రవర్తించాడండి. కానీ దాన్ని మీరు చూపించినందుకు మీడియా మిత్రులకి నమస్కారం. ఇప్పుడు మా వాళ్ళందరూ సంతోషం ఏంటంటే, వైజాగ్ లో ఉదుత్ తుఫాన్ వచ్చింది కదా, రాత్రింబగళ్ళు నిలబడి ఎలా నిలబెట్టాడు, అమరావతి మళ్లీ వచ్చాడు, ఉదుత్ కన్నా గొప్పగా చేస్తాడు, అమరావతిని ప్రపంచం వైపు చూపించడానికే మళ్లీ బ్రతుకున్నాడండి. ఎందుకంటే తను అరెస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళాం కదా, తను బ్రతుకున్నాడంటే 52 రోజులు భోజనం చేయలేదు. తను తిరిగి వచ్చాడంటే ఈ రోజు మళ్లీ ప్రతి ఒక్క పసిబిడ్డ కోసం తను తిరిగి వచ్చాడండి. చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే అమరావతి భ్రమరావతి అన్నారే, అందరూ భ్రమపడే విధంగా ఆ రోజు పట్టుకుంటే కనుక ఎలా అయితే గొప్పగా అయిందో అంత అందంగా అమరావతిని చేయడానికి ఆయన మళ్లీ అమరావతి కోసం వచ్చారు. అమరావతిలో ప్రతి పసిబిడ్డ దగ్గర నుంచి ప్రతి మహిళకి, ప్రతి ఒక్క బిడ్డకి నిజంగా 5 కోట్ల గుండె చప్పుడు మే 13ని ఒకేసారి కొట్టుకుంది. ఒకేసారి కొట్టుకుంటే మేలో ఆ శబ్దానికి అంతు లేకుండా పోయాడు. దీని గొప్పగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. దీని మీద మొలిసే ప్రతి మొలక గొప్పగా వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అంత థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద అమరావతి మళ్ళీ ఏదైతే దేవతల రాజధానిగా చెప్పుకున్నటువంటి అమరావతి మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండల BRK న్యూస్ అమరావతి నుండి.